హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వెనలా స్పంజీ కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. నేను చూపించే పద్ధతిలో టిప్స్ పాటించి మరీ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ స్పంజీ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. బీటర్ కానీ బటర్ కానీ లేదంటే బటర్ పేపర్ కూడా అవసరం లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చూపించబోతున్నాను. మనం ఈ స్పంజీ కేక్ ప్రిపేర్ చేయాలి అంటే బీటర్కి బదులుగా మనం మిక్సీ జార్ యూజ్ చేస్తాము. అలాగే మనం బటర్కి బదులుగా ఆయిల్ని యూజ్ చేస్తాము. ఓవెన్ అవసరం లేకుండా స్పంజీ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. చూసిన వెంటనే ప్రిపేర్ చేసుకొని ఈ న్యూ ఇయర్కి ఎంజాయ్ చేసేయండి. ఒక ప్లేట్లోకి ఈ విధంగా జల్లెని పెట్టుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/3 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పూర్తిగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులోకి మనం 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ అనేది ఎక్కువగా తినేవారైతే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోవాలి. 1/3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. పించ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి 1/3 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. 1/3 కప్ ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. వేరుశనగ మాత్రం అస్సలు ఆయిల్ని యూజ్ చేయకూడదు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. 2 ఎగ్స్ అయినా పర్లేదు, 3 ఎగ్స్ వేసారంటే కొంచెం స్పంజీగా వస్తాయి కాబట్టి 3 ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్లెస్ కేక్ కావాలి అని అనుకుంటే మీరు ఎగ్స్ని పక్కకు తీసేసి అందులో మనం 1/2 కప్ వరకు పెరుగుని వేసుకోవాలి. ఇలా ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు కాల్చి చల్లార్చిన పాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా 1 మినిట్ వరకు మిక్సీ పట్టేసుకోవాలి. క్రీమీగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కనుక 2 ఎగ్స్తో చేశారంటే పాలను యాడ్ చేసుకోవాలి. అంటే మనం అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పాలని వేసుకోవాలి. 3 ఎగ్స్తో చేశారంటే అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. క్రీమీగా అయ్యేంత వరకు ఈ విధంగా మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా స్పాచులాతో లేదంటే విస్కర్తో ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ స్పూన్తో ఈ విధంగా ఉండలుగా లేకుండా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సర్తో ఉండలు అనేటివి అస్సలు ఉండకుండా ఈ విధంగా క్రీమీగా అయ్యేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ కట్ లాగా రావాలండి. ఈ విధంగా మీకు కనుక గట్టిగా అయింది అనిపిస్తే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బేక్ చేసేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ మందపాటి బౌల్ని పెట్టేసుకోవాలి. అందులో 1 కప్ వరకు సాల్ట్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. దానిపైన గిన్నె పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ ముందు హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. మనం ఇక్కడ బేకింగ్ టిన్ని తీసుకున్నాను. మీకు మందంగా ఉండే ఏ బౌల్ అయినా ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ మందంగా ఉంటే సరిపోతుంది. ఆ బౌల్ని తీసేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అందులో మనం బటర్ పేపర్ని పెట్టేసుకోవాలి. బటర్ పేపర్ లేని వారు ఈ విధంగా A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఏ పేపర్ అవైలబుల్గా లేకుంటే కొంచెం మైదా పిండిని టచ్ చేసుకొని ఈ విధంగా బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ A4 సైజ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పెట్టేసుకొని ఇలా A4 సైజ్ పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చుట్టూ మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న బౌల్లోకి మనం ముందుగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ పోయే విధంగా మనం 2 నుంచి 3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. 5 మినిట్స్ ముందు మనం హీట్ చేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి సెంటర్లోకి ఈ కేక్ టిన్ బౌల్ని పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మందపాటి గిన్నెలో సాల్ట్ వేసుకొని హీట్ చేసుకున్నాను. మీరు సాల్ట్కి బదులుగా
ఇసుకనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాంట్లోకి మనం మధ్యలో నేను ఇక్కడ స్టాండ్ని పెట్టాను. మీకు ఏదైనా బౌల్ ఉంటే బౌల్ని కూడా పెట్టేసుకోవచ్చు. పైనుంచి ఒక బౌల్ని పెట్టేసుకొని గాలి అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ విధంగా బౌల్ని పెట్టేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నారంటే సరిపోతుంది. తర్వాత 20 మినిట్స్ తర్వాత మంటని సిమ్లోకి పెట్టేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నారంటే స్పంజీ కేక్ అనేది రెడీ అవుతుంది. మీరు కనుక అవెన్లో చేయాలి అంటే 175 డిగ్రీ సెల్సియస్ దగ్గర అలాగే 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నారంటే సరిపోతుంది. నేను ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, బేక్ అవ్వలేదండి. మరొక 10 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. మొత్తం టోటల్గా నాకు 30 మినిట్స్ వరకు పట్టింది. నిదానంగా బేక్ అవ్వడానికి నాకు 30 మినిట్స్ వరకు టైం పట్టిందండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నేను బేక్ చేశాను కాబట్టి నాకు చక్కగా ఈ స్పంజీ కేక్ అనేది వచ్చింది. ఒక 20 మినిట్స్ వరకు అసలు మూత తీయొద్దండి. అలా తీయకుండా ఉంటేనే మంచిగా బేక్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మీరు మంటని హైలో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బేక్ చేసుకోవాలి. టూత్ పిన్ని ఏదైనా పిన్ అయినా గుచ్చి చూసారంటే దానికి నీట్గా ఏమీ అతుక్కోకుండా వచ్చింది అంటే మీ కేక్ అన్నది పర్ఫెక్ట్గా కుదిరినట్టు. చూసారు కదండి, వెనిలా స్పంజీ కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. చూసారు కదండి, నేను కేక్ ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. లోపల ఏ విధంగా వచ్చిందో చూడండి. స్పంజీగా అండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత స్పంజీగా వచ్చింది కేక్ అనేది. ఇలా పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అని కొత్తగా ట్రై చేసే వారికి భయమే లేదండి. నా స్టైల్లో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని చూస్తూ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది కేక్ అనేది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, న్యూ ఇయర్కి ఎంజాయ్ చేసేయండి. మా ఛానల్ నచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.